హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఇస్మాయిల్. ప్రజెంట్ మనమైతే కడప నుంచి రేణిగుంట వెళ్తున్నాము. ఇది వచ్చి కడప నుంచి రేణిగుంట వెళ్ళే హైవే, అంటే తిరుపతి వెళ్ళే హైవే కడప నుంచి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ హైవే వర్క్స్ అయితే జరుగుతున్నాయి, రోడ్డు ఎక్స్టెండ్ వర్క్ జరుగుతున్నాయి కడప నుంచి రేణిగుంట వరకు. ఇంతకుముందు డబల్ లైన్ ఉండేది, ఇప్పుడు 4 లైన్కి అయితే ఈ హైవేని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రజెంట్. సో ఈ వీడియోలో నేనైతే ఇక్కడ కడప నుంచి రేణిగుంటకి వెళ్ళే హైవేని అయితే మీకు చూపిస్తాను. ఆ రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో చూడండి. ప్రజెంట్ ఇది వచ్చి కోడూరు నుంచి రేణిగుంటకి వెళ్ళే హైవే. చూడండి, లెఫ్ట్ సైడ్ మొత్తం ల్యాండ్ అయితే మొత్తం పుల్లింగ్ చేసేసారు. ల్యాండ్ పుల్లింగ్ జరిగిపోయి మొత్తం వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. హైవే వర్క్ మొత్తం లెఫ్ట్ సైడే వెళ్తుంది. ఈ మధ్యలో కరెంట్ పోల్స్ ఉన్నాయి, ఇవి మళ్ళీ ఈ కరెంట్ పోల్స్ని అయితే తీసి వేరే చోటకైతే మార్చాలి హైవేకి దగ్గరలోనే. సో ఇది ఇక్కడ హైవే వర్క్ ఇలా నడుస్తూ ఉంది. ఇది వచ్చి ఒక జ్యూస్ ఫ్యాక్టరీ. సో ఈ కొన్ని ప్లేసెస్ అయితే ఇంకా వాళ్ళు వెకేట్ చేయలేదు, అవి ఖాళీ చేయాలి. ఆల్మోస్ట్ అయితే ల్యాండ్ అయితే మొత్తం అయిపోయింది అండ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, మీరు చూస్తున్నారు కదా. కొన్ని చోట్ల అయితే ఇంకా అవి హౌసెస్ అవన్నీ అలాగే ఉన్నాయి. ప్రజెంట్ మనమైతే చూడండి, ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా. చూడండి, మనం ముందు బస్సు వెళ్తుంది కదా, ఈ మొత్తం లెఫ్ట్ సైడ్ ఉండేది మొత్తం ఫారెస్ట్ ఏరియా, రైట్ సైడ్ రైల్వే ట్రాక్ వస్తుంది. ఈ లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. మొత్తం వెదురు కర్రలతోటి రోడ్డు మొత్తం కవర్ చేసేసి ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఆ వ్యూ అయితే మొత్తం పోతుంది. ఆ బ్యూటిఫుల్ స్పాట్గా ఉండేది. చాలామంది ఇక్కడ బైక్స్ కానీ ఆటోస్ కానీ కార్స్ కానీ ఆపుకొని నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ బ్యూటీ మొత్తం ప్రజెంట్ అయితే మనకి మిస్ అయిపోతుంది. మేబీ హైవే వాళ్ళు దీన్ని డిస్టర్బ్ చేయకుండా కొద్దిగా పక్క నుంచి రోడ్డు వేస్తుంటే బాగుండేది అని నా అభిప్రాయం. మీరేమంటారో చెప్పండి. ఈ రూట్లో ట్రావెల్ చేసిన వాళ్ళకి మేబీ ఈ ప్లేస్ ఐడియా ఉంటుంది మ్యాక్సిమం. ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చి కుక్కల దొడ్డి దగ్గర. ఇది చూడండి, ఈ కొండనైతే ఇలా బ్రేక్ చేసి అప్పుడు పాత హైవే వేశారు. సో ఇప్పుడు ఇది కూడా మిస్ అయిపోతుంది. ఈ ప్లేస్ కూడా నాకు తెలిసి నేను చెప్పాను కదా, అలా వెదురు బొంగులతోటి మొత్తం రోడ్ అంతా కవర్ అవుతుంది ఫారెస్ట్ అని చెప్పి. ఇది కూడా మొత్తం ఈ కోడూరు నుంచి తిరుపతికి వెళ్ళే గ్యాప్లో 2 ప్లేసెస్ వస్తాయి. మొత్తం డీప్ ఫారెస్ట్ లాగా మొత్తం రోడ్ అయితే కవర్ చేసి ఉంటుంది ఈ ప్లేస్ అంతా. చూడండి, మేబీ ఈ రూట్లో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళైతే ఈ ప్లేస్ని గుర్తుపట్టగలరు. చాలామంది తిరుమలకు వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్లేస్ని గుర్తుపట్టగలరు. ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే కడప నుంచి తిరుపతికి చాలా చాలా బాగుండేది ఈ ప్లేస్. బట్ ప్రజెంట్ ఈ ప్లేస్ అయితే తీసేస్తున్నారు. మొత్తం ఆ వెదురు కర్రలు మొత్తం ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరుండి ఆ రోడ్డు ఎక్స్టెండ్ వర్క్స్ కోసం ఆ చెట్లన్నీ వాళ్ళే తీయించేస్తున్నారు అన్నమాట దగ్గర. చూడండి, రోడ్డు పక్కన ఆ వెదురు బొంగులన్నీ అలా పక్కనేసేసారు. బట్ ఈ ప్లేస్ అయితే మేమైతే మిస్ అవుతున్నా. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఈ ప్లేస్ ఎంతమంది ఇంతకుముందు ఎక్స్ప్లోర్ చేశారో కింద కామెంట్లో చెప్పండి. మీ ఒపీనియన్స్ అన్నీ కింద కామెంట్లో చెప్పండి. ఈ ప్లేస్ అంతా చూడండి ఎలా చెట్లన్నీ తీసేశారో. మంచి ప్లేస్, బట్ నేచర్ మొత్తం మిస్ అయిపోతున్నాం ఈ రూట్లో ఉండే నేచర్ అంతా. మేబీ కొద్దిగా ఈ ప్లేస్ డిస్టర్బ్ చేయకుండా వేరే దగ్గర నుంచి వేస్తుంటే బాగుండేది నా అభిప్రాయం. మేబీ ఈ బ్యూటీ అంతా డిస్టర్బ్ అయ్యని చెప్పి మేబీ పర్మిషన్లు ఇవ్వలేదేమో. చాలా రోజుల నుంచి వర్క్ అయితే పెండింగ్లో ఉండిపోయింది, అందువల్ల ఇది చాలా డిలే అయిపోయింది అన్నమాట ఈ హైవే వర్క్. చూడండి నేచర్ ఎంత బాగుందో. ఇదైతే మంచి ప్లేస్ అండి ఈ రూట్లో మాత్రం నేచర్ లవర్స్కి. ప్రజెంట్ మనమైతే రేణిగుంట దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఆ కొండనంతా ఫ్లాట్ చేసి రోడ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చి రేణిగుంట దగ్గరలో. మనకైతే లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇవి ఇసుకతోటి బస్సులు కూడా పెట్టేస్తున్నారు, డివైడర్ అంటే వెహికల్స్ అలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళకుండా. చూడండి, వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేశారు. బట్ 2013కి వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అని చెప్పి కొంతమంది అయితే మాకు చెప్తున్నారు. ఈ హైవే ఎప్పటికి కంప్లీట్ అవుతుందో మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. ఓకే, టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.